మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో చేసే పప్పుకు ఒక స్పెషాలిటీ ఉందండి. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకు పప్పు తినడానికే వెళ్ళే వాళ్ళము. అంత కమ్మగా ఉండేది. ఆ పప్పును ఎలా చేసేవాళ్ళో తెలియదు, కానీ నేను ఈ పప్పు చేసినప్పుడల్లా నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో తినే పప్పు తిన్నట్టుగానే ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక 4 కప్పుల నీళ్లు, 1 టీ స్పూన్ ఆయిల్, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. చిన్న నిమ్మకాయ సజంతా చింతపండు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. పప్పునంతా ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 4 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, గుప్పడు కరివేపాకుని వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొట్టి వేసుకోండి. ఇవన్నీ కాస్త దూరగా ఇంతవరకు వేయించుకున్నాక 5-6 టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులోకి వేసుకోండి. రుచి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మిక్స్ చేసుకొని మగ్గించుకోండి. టమోటా ముక్కలు అనేది కాస్త మగ్గించుకున్న తర్వాత 2 కట్టల వరకు మెంతి కూర, 2 కట్టల వరకు నేనైతే గంజిరాకు తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం మెంతి కూరతోనే చేసుకోవచ్చు. ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ చాలా బాగా వస్తాయి. ఏ ఆకుకూరలు వేసుకున్నా వేసుకోకపోయినా మెంతి కూర అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. మూత పెట్టుకొని ఇలా మెత్తగా ఇంతవరకు మగ్గించుకోవాలి. పూర్తిగా మెత్తగా అవ్వాలండి. ఇందాక మనం మెది పెట్టుకున్న పప్పునంతా వేసుకోవాలి. 1 గుప్పడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే పెళ్లిళ్లలో చేసే కమ్మటి పప్పు రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.